సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఎక్కువగా ఈ మధ్య జంక్ ఫుడ్కి అలవాటు పడిపోయారు పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. ఈ జనరేషన్ మొత్తం జంక్ ఫుడ్. సో ఇదేమైపోతుందో అంటే వాళ్ళకి శరీరంలో కొవ్వు పేరుకుపోయేసి కొవ్వు గడ్డల్లాగా పేరుకుపోయి లైపోమా అనేసి ఉంటుంది. దీనికి కొంతమంది సర్జరీ చేయించుకుంటూ ఉంటారు, అవసరం ఉన్నా లేకపోయినా. ఇది సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి ఈ సర్జరీల వల్ల తర్వాత. కానీ అలా కాకుండా మీరు జనరల్గా అందరికీ కూడా చిన్న చిన్న చిట్కాలతోటి కంప్లీట్ ఆరోగ్యాన్ని అందిస్తూ వస్తున్నారు ఇప్పటి వరకు. మరి దీనికి కూడా ఏదైనా సొల్యూషన్ చెప్తారా? చాలా మంచి ప్రశ్నమ్మా. మీరు అడిగినట్లు ఈ మధ్య కాలంలో ఈ కొవ్వుగడ్డల సమస్య చాలా మందికి ఎక్కువైపోతుందమ్మా. అవును సార్. కాబట్టి నేను ఈ నేపథ్యంలోనే కొన్ని వీడియోస్ కూడా ప్రేక్షకులకు ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్పడం జరిగిందమ్మా. అసలు కొవ్వుగడ్డలు ఎందుకు వస్తాయి, వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి, వాటికి మనం తయారు చేసుకోదగ్గ సులువైనట్టు గృహవైద్య చికిత్సా విధానాలు ఏంటి, ఆయుర్వేద వైద్య విధానాలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా నేను చెప్పడం జరిగిందమ్మా. ఈ వీడియోలో కూడా కొంత ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి చెప్తూ మనం తయారు చేసుకోదగ్గ ఒక ఒంటింటి రెమెడీ చెప్తానమ్మా. ఓకే సార్. అసలు కొవ్వుగడ్డలు అనేవి సర్వసాధారణంగా ఒక 10 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళని జనరల్గా వస్తుంటాయి. స్త్రీ పురుష నిమిత్తం లేకుండా అందరికీ వచ్చేటువంటి సమస్య కొవ్వుగడ్డలు. రెండవది ఏమంటే తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా ఈ సమస్య రావచ్చు. ఎక్కువ భాగంలో ఈ పొట్ట భాగంలో కానీ, చేతులకు కానీ, కాళ్ళకు కానీ, వీపు భాగంలో కానీ, ఎద భాగంలో కానీ, ఈ మెడ దగ్గర కానీ రావచ్చు. కానీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉందమ్మా. ఎక్కడైనా కొవ్వుగడ్డలు రావచ్చు. ఇక్కడ మా విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే కొంతమందికి ఏదో ఒక కొవ్వుగడ్డ ఉండి టచ్ మీ ఇదేం ప్రాబ్లం క్రియేట్ చేయదమ్మా, అట్లా ఉండిపోతుంది అది. కొంతమందికి మాత్రము ఇంత ఒట్టుడు ఇంత అన్నట్లు అది పెరుగుతూ పోతుంది. అది కొంచెం ఇబ్బంది కలుగజేస్తుంది, నొప్పి, అసౌకర్యము, అది ఉండేటువంటి ప్లేస్ని బట్టి. సో కొంతమందికి ఒకటికి తోడు మళ్ళీ కొత్తవన్నీ చిన్న చిన్న పిలకలు మొలకలు పుడతాయమ్మా సో బాడీలో. సో వీటికి అన్నిటికీ కారణం ఏంటంటే ఆహార విహారాల్లో దోషం. మీరు ఇంతకుముందే కరెక్ట్గా అసెస్ చెప్పారు, జంక్ ఫుడ్ అమ్మా. జంక్ ఫుడ్ అండ్ వన్ మోర్ థింగ్ ఏమంటే కొవ్వును పెంచేటువంటి ఆహార పదార్థాలు, కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాము, అదేవిధంగా ఈ జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాము. వీటి వల్ల ఆ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయమ్మా. అందుకే ఎక్కువ మంది కూడా ఇలా వస్తుంది అనమాట. దీనికి సంబంధించి ఒకవేళ యాక్చువల్గా అది ప్రమాదకరం కాదు, డేంజర్ కాదు, 100% మందిలో కూడా ఇతరులకు రాదమ్మా. చాలా కొద్ది శాతం మందిలో ఏదైనా అనువంశికంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, కానీ జనరల్గా రాదమ్మా. ఇది జెనెటిక్ ప్రాబ్లం కూడా చాలా కొద్ది మందిలో కనిపిస్తుంటుందమ్మా, చాలా కొద్ది మందిలో కనిపిస్తుంటుంది. సో ఇవి చూసేదానికి ఆకృతి పరంగా కానీ, సౌందర్య పరంగా కానీ, లేకపోతే వాళ్ళకి ఏదైనా కొంచెం అంద వికారాన్ని కలగజేస్తుంది తప్ప జనరల్గా ఏం ప్రాబ్లం అయితే ఉండదమ్మా. ఆ గడ్డ పెద్దగా అయిపోయి ఆ కొవ్వుగడ్డ అది వేరే వాటి మీద ప్రెషర్ పెట్టినప్పుడు నొప్పి ఇలాంటివి వస్తుంటాయి. సర్వసాధారణంగా ఏమైతే డాక్టర్స్ కూడా 1, 2 ఉండి అది పెద్దగా ప్రాబ్లం అవుతుంటే సర్జరీ చేసి తీసేయాలని చెప్తుంటారు. లేకపోతే కానీ అదేం ప్రాబ్లం లేకపోతే వదిలేసేయమని చెప్తుంటారు, దాన్ని మర్చిపోమని చెప్పేసి చెప్తుంటారు. బట్ ఈ యాక్చువల్లీ ఏమంటే ఫుడ్ వల్ల ఇది మొదలవుతుందమ్మా. మన దినచర్యలు కూడా సరిగ్గా లేకపోవడం చేత, అంటే టయానికి ఫుడ్ తీసుకోకపోయినా, రాత్రి ఎక్కువసేపు నిద్ర మేలుకున్నా, మీరు అన్నట్లు ఈ జంక్ ఫుడ్ ఇలాంటివి ఎక్కువ తీసుకున్నా, మానసిక ఒత్తిడి ఎక్కువ ఉన్నా, ఇలాంటి అనేక రకాలైనటువంటి కారణాల వల్ల ఈ కొవ్వుగడ్డలు వస్తుంటాయమ్మా. కాబట్టి వీటికి చాలా మంచి రెమెడీస్ ఉన్నాయమ్మా. కాబట్టి మనం ఏంటంటే ఓపిక వాడుకోవాలమ్మా. ఒక రోజు 2 రోజులు తగ్గేది కాదు. సో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మెడిసిన్ వాడుతూ కొంచెం ఆహారపరమైనటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలమ్మా. ముందు మెడిసిన్ చెప్పేసి ఆహారపరంగా కూడా జాగ్రత్తలు, మీకు డౌట్ వచ్చి ఉంటుంది ఆహారం పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని, అది కూడా చెప్తాను. సో మెడిసిన్ పరంగా పసుపు చాలా బాగా పనిచేస్తుందమ్మా. పసుపు ఈ కొవ్వుగడ్డల మీద పనిచేస్తుంది. చాలా మందికి ఐడియా ఉండదు. ఈ వాడే విధానంలో ఎలా వాడుకోవాలంటమ్మా, కొవ్వుగడ్డలు కరిగేందుకు పసుపుని ఎలా వాడుకోవాలంటే రోజు ఒక పూట వాడితే సరిపోతుందమ్మా. ఇది కూడా రాత్రిపూట ఒక 100 ml వాటర్ అమ్మా, 100 ml పాలు, 1 లేదా 2 గ్రాముల వరకు పసుపు, ఒక 1/2 టీ స్పూను తాటి బెల్లము లేదా తాటి కలకండ అన్నీ వేసేసి పొయ్యి మీద పెట్టేసేసి ఆ నీరంతా ఈరిపోయి పాలు మాత్రమే మిగిలేటట్లు మరిగించాలమ్మా. అర్థమైంది కదమ్మా? 100 ml నీరు, 100 ml పాలు, ఒక 2 grams వరకు పసుపు, కొద్దిగా తాటి బెల్లం, స్వచ్ఛమైన పసుపు అమ్మా.
ఎందుకంటే మనసుంటే మార్గం ఉంది కదా తల్లి. అవును. మనం మార్కెట్లో దొరికే పసుపులు అది ఎంతవరకు దాంట్లో పసుపు original గుమ్మలు తీసుకొని దాన్ని పౌడర్ చేసుకుంటే బెటర్. అడల్ట్రేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం కొంచెం కొంచెం కష్టపడితే ఫలితం బాగుంటుంది. అవును. సో పసుపు కొమ్మలు దంచుకొని మనకు మార్కెట్ దొరికితే అదే తెచ్చుకోవచ్చు, లేకపోతే ఇంట్లో చేసుకోవచ్చు. ఒక 2 గ్రాముల వరకు పసుపు పొడి, తర్వాత ఈ తాటి కలకండ కానీ తాటి బెల్లం కానీ. షుగర్ వ్యాధి వస్తే అయితే పనికిరాదమ్మా. వాళ్ళు ఇవి అవాయిడ్ చేసి రిమైండింగ్ దాంతో చేసి పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీదమ్మా. ఎక్కువ మంట పెడితే ఆ పసుపులో ఉన్నటువంటి కొన్ని వోలటైల్ ప్రిన్సిపల్స్ పోతాయమ్మా, ఔషధ శక్తి తగ్గిపోతుంది. సన్న మంట మీద 100 ml పాలు మాత్రమే మిగిలేటట్టుగా కాచాలి. తర్వాత దించేసేసి ఆ యొక్క పదార్థాన్ని అంటే ఆ పాలని ఆ క్షీరాన్ని హరిద్రా క్షీరం అంటారమ్మా. హరిద్ర అంటే పసుపు సంస్కృతంలో. పసుపు కలిపినటువంటి క్షీరం కాబట్టి హరిద్రా క్షీరం అనేటువంటి, క్షీరం అంటే పాలు. సో హరిద్రా క్షీరం అది రాత్రిపూట రోజు ఒకసారి తీసుకోవాలమ్మా. ఇది దీర్ఘకాలం పాటు వాడుకోవాలమ్మా. సో దీనివల్ల వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఉన్న గడ్డలు పెరగకుండా ఉంటాయి. అండ్ పసుపు యాంటీ బ్యాక్టీరియల్ పనిచేస్తుంది. తర్వాత కొత్త గడ్డలు రాకుండా ఉంటాయి, ఉన్న గడ్డలు పెరగకుండా ఉంటాయి. ఏమా చిన్న చిన్నవి ఇనిషియల్గా వచ్చినవి అయితే కరిగిపోతాయి. ఓకే. అట్లా పెద్ద పెద్ద కొంచెం పవర్ఫుల్ మెడిసిన్స్ కూడా నేను కొన్ని వీడియోలో చెప్పడం జరిగిందమ్మా. ఇప్పుడు ఈ వీడియోకి సంబంధించి ఇది ఇన్ఫర్మేషన్. ఓకే. సో రోజు అట్లా దీర్ఘకాలికంగా వాడుకోవచ్చమ్మా. ఇట్లా వాడుకోవడం వల్ల అన్ని సైడ్ బెనిఫిట్సే. రెండోది ఏంటంటే ఈ పసుపులో కుర్కుమిన్ అని చెప్పేసి ఒక కెమికల్ ఉందమ్మా. ఈ కుర్కుమిన్ ఫ్యాట్ను డిసింటిగ్రేట్ చేసేటువంటి వాటిలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. అందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, మీరు అనుకుంటే యాంటీబయాటిక్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ అనేక రకాలైన సుగుణాలు ఉన్నాయమ్మా. బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది, కొత్త గడ్డలు రాకుండా ఉపయోగపడుతుంది. ఇలా అనేక రకాలైనటువంటి బెనిఫిట్స్ ఈ యొక్క పసుపులు ఉన్నాయి కాబట్టి స్వచ్ఛమైనటువంటి పసుపు వాడుకుంటే మంచి రిజల్ట్ వస్తుందమ్మా. ఇది దీర్ఘకాలం పాటు కూడా వాడుకోవచ్చు. నేను చెప్పాను కమ్మా, తాటి బెల్లం కానీ తాటి కలకండ కానీ వాడకూడనటువంటి వాళ్ళు వాడకూడదు, మిగతా వాళ్ళందరూ కూడా వాడుకోవచ్చుమా. దీనికి తోడు ఇంతకుముందే చెప్పాను కదమ్మా, మీ మనసులో పథ్యం ఎటువంటి ఆహార పదార్థాలు ఫాలో కావాలని మీరు అడగబోతున్నారని చెప్పేసి. సో దానికి ఏం చేయాలంటే ఆహార పరంగా ఈ జంక్ ఫుడ్స్ తగ్గించాలి, ప్రోటీన్ ఫుడ్ పెంచాలి అమ్మా. ఇప్పుడు ఈ స్ప్రౌట్స్ కానీ లేకపోతే పప్పు ధాన్యాలు, ఈ న్యాచురల్ ఫుడ్, ఫ్రూట్స్ ఇలాంటివి పెంచుకోవాలమ్మా. సో కనీసం వారంలో 3-4 రోజులన్నా కొంచెం పెంచుకునేటువంటి పరిస్థితి ఉండాలి. టయానికి ఫుడ్ తీసుకోవాలి. వీటన్నిటికి తోడు ఏం చేయాలంటే ఈవినింగ్ ఎంత అర్లీగా ఆహారం తీసుకుంటే అంత మంచిదమ్మా. చాలామందికి తెలియదమ్మా. సో ఈవినింగ్ అర్లీగా ఆహారము, తేలికజీనమైనటువంటి ఆహారము, తర్వాత సహజ సిద్ధంగా ప్రకృతిలో లభించేటువంటి ఆహారము, ఫైబర్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహారము, ఇవి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బాడీకి రెస్ట్ దొరుకుతుంది. కాబట్టి ఆ రెస్ట్ సమయంలో బాడీ ఇలాంటి అసౌకర్యము, తర్వాత ఈ యొక్క వికృతులు ఏవైతే ఉన్నాయో వాటిని రెక్టిఫై చేసుకుంటుందమ్మా. కాబట్టి యోగక్షేమవు శరీరస్య స్వభావతః పరికల్పితం అని చెప్పేసి మన మహర్షులు చెప్పడం జరిగిందమ్మా. సో మన బాడీ చూసుకుంటుంది అనమాట, యోగమేమి అంటే మంచేమి చెడేమని చెప్పేసి. మనం వాటికి అవకాశం ఇవ్వకపోతే మన దేహం కూడా ఏం చేయలేదమ్మా. కాబట్టి అర్లీగా ఫుడ్ తీసుకోవడం వల్ల కనీసం 7-7:30 అంతా మనం నైట్ డిన్నర్ అయిపోయి చేసుకోవాలమ్మా, తేలికపాటి ఆహారం. సో మరుసటి రోజు ఉదయం పూట వరకు కూడా నోర్ లాక్, ఏం తీసుకోకూడదు. సో అది చేయడం వల్ల ఏమంటే ఇప్పుడు ఈ న్యాచురల్గానే లోపల ఏదైనా ప్రాబ్లం ఉంటే మన బాడీ రెక్టిఫై చేసేసుకుంటుంది అనమాట. దానికి తోడు మనం సపోర్టివ్గా ఇలాంటి ఔషధాలు వాడుతున్నాం. పసుపు ఇట్స్ ఎ గుడ్ మెడిసిన్ అమ్మా. చాలా రకాల వాటికి ఉపయోగపడుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎన్ని రోజులు వాడినా ప్రాబ్లం ఉండదు, అన్ని సైడ్ బెనిఫిట్సే. సో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇట్లా ఒంటింట్లో ఉన్నటువంటి ఔషధాలు వాడుకోవడం వల్ల చాలా సింపుల్గా ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతాయమ్మా. కాబట్టి దీని గురించి బాధపడి ఇప్పుడు కనీసం ఇప్పుడు ఎక్కువ చోట్ల ఉన్నప్పుడు ఆపరేషన్ చేయడం కూడా సాధ్యం కదమ్మా. సో మీరు అన్నట్లు సైడ్ ప్రాబ్లమ్స్ చూసేదానికి అందవికారంగా ఉంటుంది. ఏదైనా ఘాట్లు పెట్టేసేసరికి కొవ్వు గడ్డ సమస్య తగ్గిపోయినప్పటికీ అందవికారంగా ఉంటుంది. పోనీ ఒక 10 ఉన్నప్పుడు 10 వాటిని తీసేసినా కొత్తవి రావని లేదు, చెప్పని లేదు, మళ్ళీ కొత్త చోట పుట్టుకొస్తుంటాయి కదమ్మా. ఇప్పుడు బావిలో నీళ్లు చేదుకుంటుంటే మళ్ళీ కొత్త నీళ్ళు ఉత్పత్తి అయిపోతుంటుంది. సో ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం ఆ యొక్క కారణాన్ని మనం సమూలంగా కనుక్కొని నిర్మూలించలేకపోతామో, ఇప్పుడు కొవ్వుగడ్డలు కర్రీ చేస్తే మళ్ళీ వస్తుంటుంది. అలా కాకుండా నేను చెప్పినటువంటి ఆహార విధి విధానాలు పాటిస్తూ ఈ పసుపును వాడుకుంటూ మరీ ఎక్కువ వండి తప్పని పరిస్థితి అయ్యి తర్వాత ఏదైనా ఇబ్బంది కలుగజేస్తున్నప్పుడు ఏదన్నా 1-2 ఏదైనా గడ్డలు ఉండి ఆపరేషన్ చేయించుకోవచ్చు.